హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడిని అయితే సంవత్సరం వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా రుచి అయినా సువాసన అయినా సంవత్సరం అయినా పోదు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందైతే ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకొని దోరగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి జీలకర్రని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉసిరికాయలని తీసుకోవాలి. ఈ ఉసిరికాయలు అనేది ముందు రోజు నైటే శుభ్రంగా కడిగి ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసుకున్నారంటే వాటర్ అనేది అస్సలు లేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే వెంటనే కడిగి శుభ్రంగా కడిగి పొడి బట్ట మీద తుడిచేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో ఉండాలి ఉసిరికాయలు. పచ్చడికి ఎప్పుడైనా చిన్న ఉసిరికాయలు తీసుకోండి. తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కినాక ఈ ఉసిరికాయలని ఆయిల్లో వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు వేయించేటప్పుడు మాత్రం స్టవ్ని అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే పైన కలర్ వస్తాయి కానీ లోపల పచ్చి అనేది అంతే ఉండిపోతుంది. లోపల తేమ ఎక్కువ ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది. సో అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు అనేది నీరు అనేది తేమ అనేది అస్సలు లేకుండా ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాతకి ఇందులోకి ఒక మిక్సీ జార్లోకి గుప్పడన్ని ఎల్లిపాయలు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి బరకగా అలా గ్రైండ్ చేసి ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా పచ్చడి చల్లారిపోయిన తర్వాతనే చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే మెజరింగ్ చేసి తీసుకోవాలనుకుంటున్నామో ఉప్పు కారంని ఆ కప్పుతో 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం తగ్గించి సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ పచ్చళ్ళలో ఎక్కువైపోతే తీయలేము, పచ్చడి అనేది తినలేము కూడా. అందుకని ఉప్పుని ఎప్పుడైనా కొంచెం తగ్గించి వేసుకొని 3 డేస్ తర్వాతకి మళ్ళొకసారి కావాలనుకుంటే ఉప్పు కన్సిస్టెన్సీ తక్కువైంది అనిపిస్తే మళ్ళొకసారి కలుపుకోవచ్చు. తర్వాతకి ఇందులోకి కొంచెం మెంతిపిండిని కూడా వేసుకొని మరొకసారి ఇలా చేతితో కానీ గరిటెతో కానీ మొత్తం ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. అయితే ముందుగా మనం మిక్సీలో ఎల్లిపాయలు గ్రైండ్ చేసుకునేటప్పుడే ఈ కారం కూడా వేసుకొని ఎల్లిపాయ కారంతో గ్రైండ్ చేసుకొని పచ్చడి కలుపుకోండి. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, అందుకని మరికొన్ని ఎల్లిపాయలని తీసుకొని కొంచెం కారం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిలో కలిపేసుకున్నాను. మీరైతే ముందుగానే కలిపేసుకోండి. చూసారు కదా, ఈ పచ్చడి అనేది చక్కగా ఎంత గ్రేవీగా కరెక్ట్గా ఉందో. ఈ పచ్చడిని 3 డేస్ వరకు ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి 3 డేస్ తర్వాతకి. ఈ టైంలో ఉప్పు కానీ తక్కువైనట్లయితే ఇంకొంచెం కలుపుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా పీల్ చేసింది. అందుకని ఒక 3-4 పావుల వరకు ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాతకి ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవాలి. అంతే, పచ్చడి రెడీ.